ఆదిలోంచుకోమని, ఏ ఆటంకం లేకుండా నీ భద్రత అనుగ్రహించి మీ సహాయాన్ని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తావు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని జయపాలనికి అప్పగిస్తున్నాను. వాక్య ధ్యానంలో ముందుకు నడిపిస్తారు మనల్ని. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో ఎంతమంది అయితే ఫిలదెల్ఫియా సంఘస్థులు జూమ్ యాప్ ద్వారా మరి జాయిన్ అయినారో, అదేవిధంగా ఈ ఫేస్బుక్ లైవ్లో కూడా చూసినటువంటి నా ప్రియ స్నేహితులు, శ్రేయోభిలాసులు, బంధుమిత్రులు, విశ్వాసులు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సంతోషం. మరొకసారి ఈ విధంగా దేవుని పాద సన్నిధిని అనుభవించడానికి దేవుడు నాతో పాటు మనకందరికీ అనుగ్రహించినటువంటి యొక్క కృపకై దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని పాద సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయన్న సంగతి మనకందరికీ బాగా తెలిసిందే. ఆ క్రమంలో మరి ఎంతమంది అయితే సమయాన్ని వెచ్చిస్తున్నారో నేను నమ్ముతున్నాను, తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. మరి వస్తున్నటువంటి సాక్ష్యాలు చాలా వింటున్నాం. ఏంటంటే మరి ఎప్పుడెప్పుడు 7:30 అవుతుంది టైం, ఎప్పుడెప్పుడు జూమ్ యాప్లో జాయిన్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, బలపడాలనే ఆ యొక్క ఆతృత మరి సంగమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి కలుగుతుంది అనేది సాక్ష్యాలు వింటున్నాం. నిన్న కూడా కొంతమంది ఫోన్ చేశారు నాకు, అన్న మేము చాలా బలపడుతూ ఉన్నాము, మరి జూమ్ ద్వారా కూడా మాకు ఆ క్యూరియాసిటీ పెరుగుతూ ఉంది, ఎప్పుడెప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని. నిజంగా ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు కనుక ఈ లాక్డౌన్లో కూడా, లాక్డౌన్ ఎత్తేసినాక కూడా మరి ఎలాంటి వాక్యపు కొరత లేకుండా మేము బలపడుతున్నాము. ఇంత మంచి సంఘాన్ని, సేవకులను ఇచ్చినందుకు మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నామని డైరెక్ట్గా నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిజంగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఈ కృపా భాగ్యము, దేవుని పాద సన్నిధిలో మనందరం కూర్చోవడం, మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ టెక్నాలజీని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది మరి ఈ టెక్నాలజీని దురుపయోగం చేసుకుంటున్నారు. మనం మాత్రము దేవుని యొక్క మహాకృపను బట్టి సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కూడా ఒక సేవకుడు, గుల్బర్గాలో ఉన్నటువంటి ఒక సీనియర్ సేవకుడు మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి వచ్చాడు. తాను కూడా నాతో మాట్లాడుతూ తాను చెప్పినాడు, నిజంగా బ్రదర్ ఒక విషయాన్ని చెప్పాడు ఆయన నాకు. ఆయన సెన్స్ చూడండి, ఆయన సీనియర్ పాస్టర్, ఆయన సెన్స్ చూడండి. మరి సంఘము ఆటంకపరచబడింది మీ సంఘము గుల్బర్గాలో. అప్పుడు లాక్డౌన్ ఏం లేదు, అన్ని సంఘాలు ఓపెన్గానే ఉన్నాయి, లాక్డౌన్ ప్రారంభం కాలేదు. మీ సంఘము కొంతమంది మతోన్మాదుల చేత డిస్టర్బ్ చేయబడి మరి మీకు ఆరాధన లేకుండా 4 వారాలు అయ్యే లోపే ఈ లాక్డౌన్ ప్రారంభమైంది.
ఎవరికి లేకుండా పోయింది. సంఘమంతా కూడా అన్ని సంఘాలు మూసివేయబడ్డాయి. అది నేను గ్రహించాను. నాకే భయమైంది అన్నాడాయన. నేనన్నాను అలా ఏం లేదు బ్రదర్. నేనంతా ఇది లేదు. అది ఇలా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్రైసిస్ అది. కోవిడ్-19 క్రైసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అంటే ఆయన అన్నాడు, లేదు అయినప్పటికీ నాకెందుకో ఆ విధంగా సెన్స్ అయింది బ్రదర్. అయినా చూడండి, ఇప్పుడు ఎంతమందైతే సంఘాలు మరి క్లోజ్ అయినాయో, మరి వాళ్ళు ఈ అవకాశం లేకుండా పోయింది. మీడియా మినిస్ట్రీలో లేరు. వాళ్ళు దేవుని వాక్యాన్ని అందించలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని ఇక్కడ ఆటంకపరిచినప్పటికీ కూడా మరి చూడండి, కేవలము గుల్బర్గాలో మాత్రమే కాదు, ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాదు, పబ్లిక్లో మీ యొక్క వాక్యాన్ని వెళ్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని అయితే వాడుకుంటున్నాడు. సువార్త పరిచర్య ఆగకుండా ముందుకు సాగుతూ ఉంది బ్రదర్ అని ఆయనే వచ్చి నాకు ఆ సాక్ష్యం పంచుకుంటా ఉంటే ఒక పక్కన సంతోషం అనిపించింది. ఇంకో పక్కన దేవునికే మహిమ, దేవునికే ఘనత. నేను ఒకటి చెప్పాను, దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుని చిత్త ప్రకారంగా వచ్చాను, ఏ మనిషి వైపు చూడలేదు. ఆయన వాగ్దానాలు చేత పట్టుకొని వచ్చినాను, ఆయన వైపే చూసుకుంటూ వెళ్ళాల్సిందే బ్రదర్. కనుక అవకాశం ఉన్నా స్తోత్రం, లేకపోయినా స్తోత్రం. కానీ ఏ వాగ్దానం చేత పట్టుకొని ఈ ప్రాంతానికి రావడం జరిగిందో ఆ వాగ్దానం నెరవేరుస్తూ ఉన్నాడు. నిన్న కూడా నేను ఫేస్బుక్లో లైవ్లో రావాల్సి ఉండింది, కానీ రాలేకపోయాను. కారణం ఏంటంటే ఈ ఉద్దేశం కొరకు నేను ఇక్కడికి వచ్చాను, ఆ పనిలో నేను ఉన్నాను. నిన్న సురేష్ కూడా బహుశా పాస్టర్ సురేష్ మీతో కూడా పంచుకొని అప్డేట్ చేసి ఉంటున్నాడు, ఏ పని కొరకు నేను వచ్చాను ఆ పనిలో ఉన్నాడని. ఆ విషయంలో నేను కుటుంబం అంతా కూడా రాత్రి 11 అయింది మాకు ఇంటికి వచ్చేసరికి. నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మరి ఆ విధంగా ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపకై స్తోత్రాలు. మంచిది, మీకు స్క్రీన్లో కనబడుతున్న రీతిగా మరి మనము పోయిన 2 రోజుల క్రితం ఆదివారం దీన్ని ప్రారంభించాము. అద్భుత రీతిగా దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తూ వచ్చినాడు. గ్రీన్ ట్రీ అండ్ డ్రై ట్రీ, గ్రీన్ ట్రీ వర్సెస్ డ్రై ట్రీ, ఆర్ తెలుగులో పచ్చి మ్రాను, ఎండిన మ్రాను అనే ఈ ఒక టాపిక్ని మనం లూకాసు వార్త ఆ తర్వాత 23వ అధ్యాయము 31వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం చక్కగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. నేను ఆదివారం ఒక ఇంట్రడక్షన్ అవుట్లైన్ లాగా పూర్తిగా ఆ వాక్య భాగంలో, అనగా లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుంచి 32 వరకు లేదా 31 వరకు, లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుంచి 31 వచనము అదొక వాక్య భాగం. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానం ప్రారంభించాము. ఇంట్రడక్షన్ పార్ట్ నేను ఇచ్చాను. ఏంటంటే ఆ సందర్భం ఏంటి, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఆ సందర్భాన్ని నేను మీకు ఇంట్రడక్షన్ అవుట్లైన్గా నేను మీ ముందుకు ఆ వాక్యాన్ని పంచుకున్నాను. అందులో చాలా విషయాలు ధ్యానం చేసిన విషయంలో ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నాడు, మరి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పి ఒక ప్రవచనం చెప్పినాడు. ఏంటంటే పచ్చి మ్రానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏలాగు చేస్తారు, ఇంకా ఏమి చేస్తారు అనేది ఒక సామెత అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. దాని యొక్క అవుట్లైన్ కూడా మనం ధ్యానం చేసాం. ఏంటంటే ఆ పచ్చి మ్రాను యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం, ఎండిన మ్రాను అది మనకు సాదృశ్యం, అంటే మనుషులకు సాదృశ్యం. ఎండిపోయినటువంటి మ్రాను మనుషులకు సాదృశ్యం, పచ్చి మ్రాను అది యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యమని అఫ్కోర్స్ చాలా క్లియర్గా చెబుతున్నాడు. పచ్చి మ్రానుకే ఎలాగూ చేస్తుంటే, నన్నే ఇంత చిత్రవద చేస్తే, నన్నే ఇంత హింసిస్తే, మరి పచ్చి మ్రానుకి ఇంత హింస పెడితే ఎండినటువంటి మీ జీవితాల్లో ఇంకా ఏ విధంగా వాళ్ళు హింసకు గురి చేస్తారనే ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. అది AD 70, మొదటి శతాబ్దము. AD 70లో భయంకరమైనటువంటి పిల్లల కొరకు ఏడిచే తల్లులు అన్నాడు కదా యేసయ్య, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకన్నాడంటే, ఎంతమంది అయితే మరి ఆ కాలంలో ఆ సమయంలో ఎంతమంది అయితే గర్భాలు ధరించి పిల్లల్ని కంటూ వచ్చినటువంటి ఆ స్థితి ఉన్నదో గమనించాలి. ఆ పరిస్థితిలో చాలామంది అనుకున్నారంట, ఎందుకు మేము గర్భం ధరించాము. కారణం ఏంటి తెలుసా? ఏ రాజైతే ఇశ్రాయేలు ప్రజలను దండెత్తి
ఏ రాజు అయితే ఇశ్రాయేల్ ప్రజలను చంపాలి, దొరికిన కాడ ఎక్కడ ఎవరు దొరుకుతారో అలా నరికేయాలి, ప్రాముఖ్యంగా దృష్టి ఏంటనంటే మోషే కాలములో 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ మగ శిశువులను చంపాలనే ఆలోచన ఎలాగుందో, AD 70లో కూడా దండెత్తి వచ్చినటువంటి రాజు, ఇశ్రాయేలీయులకు శత్రువైన రాజు కూడా వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే గర్భాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పిల్లలను కూడా పుట్టనివ్వకుండా చేయాలి అని గర్భాలను కోసివేశారు ఖడ్గాలతో. ఆ తర్వాత నేను చెప్పాను, చంటి బిడ్డలను, అప్పటికే పుట్టినటువంటి చంటి బిడ్డలను కూడా తల్లుల పాదాల దగ్గర ఆ బండ మీద ఇసిరేస్తే చిన్నపిల్లల యొక్క మెదడు బయటికి వచ్చింది, అలా చచ్చారు. ఆ సీన్ చూసి స్త్రీలు అనుకున్నారంట, మేము అనవసరంగా గర్భవతులం అయ్యాము. అందుకే ఇంకొక మాట రాయబడి ఉంటుంది ఇక్కడ 29వ వచనంలో, దయచేసి చదువుతారా? జూమ్ యాప్లో కూడా ఉన్నటువంటి సంగమా, ఎవరైనా చదవగలిగితే 29 చదవండి, చాలా చక్కని మాట ఉంది. ఇదిగో గొర్రెలను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? ప్రేమేం దేవా, పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుంచి 31వ వచనము ధ్యానించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి నీ ఔన్నత్యము, నీ గొప్పతనం ఏమిటో, నీ స్థానం ఏమిటో ప్రభా, మనుషుల యొక్క పరిస్థితి స్థితిగతి ఏమిటో మేము ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయపడమని, నీ ఆత్మ అభిషేకము, ఆత్మ జ్ఞానము, నడిపింపు, సహాయము సమృద్ధిగా అనుగ్రహించండి. దాసుని కూడా సెలవుచాటును మరుగు చేసి నేను ప్రత్యక్షపరుచుకొని ఈ చిన్ని ధ్యానము నాకు, నా కుటుంబానికి, సంఘమంతటికి ప్రభా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేసుకొని మహిమ పొందమని, ప్రతి ఆటంకాన్ని లయపరచుమని నీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ చిత్తమే సిద్ధించును గాక. యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. 29వ వచనం చదివిన వెంటనే నేను అక్కడ ఆపి ప్రార్థన చేయాలి అన్న ఆలోచన నాకు పుట్టింది. కారణం ఏంటనంటే ప్రియులరా, బలమైనటువంటి మాట ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. యేసు ప్రభు నోటెంబడి వచ్చినటువంటి మాట ఎంత డిఫరెంట్గా ఉందంటే, ఒక దినం రాబోతుంది, ఆ దినములో ఈ విధంగా చెప్పుకుంటారంట. ఏ విధంగా చెప్పుకుంటారు చూడండి, 29, గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వస్తాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు యొక్క మాటలు చాలా ముత్యం లాంటివండి. ఆయన మాటలు చాలా విచిత్రమైనవి, చాలా జ్ఞానంతో కూడినవి, పాండిత్యంతో కూడినవి. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఆయన ఏ స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు. అందుకే కొంతమంది ఆశ్చర్యపోతారు, చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన్నే మాస్టర్ అండి, హీజ్ అ మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆయన అంటున్న మాట చూడండి, గొడ్రాలుగా ఉన్నటువంటి వారే ధన్యులు, ఎవరైతే ఇంకా గర్భము దాల్చలేదో వాళ్ళు ధన్యులు, ఎవరైతే ఇంకా అప్పటికే గర్భవతులై పిల్లలు కని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కలిగినటువంటి ఆ పిల్లలు లేదా ఆ తల్లులు కూడా ఉండకపోవడమే ధన్యము. అంటే ఎవరి ఇంట్లో గొడ్రాలు ఉన్నారా, ఆ ఇల్లు ధన్యమైంది. ఎవరి ఇంట్లో గర్భం దాల్చలేదా వివాహమై, వాళ్ళు ధన్యమైనటువంటి వారు. ఎవరి ఇంట్లో చంటి పిల్లలు లేరో, అంటే వివాహాలై గర్భం దాల్చక, గర్భఫలం లేక, కనకుండా వివాహాలై 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైన వివాహాలై ఎవరైతే ఇంకా గర్భం దాల్చలేదో వాళ్ళే ధన్యులు అని చెప్పు దినాలు వస్తాయంట. అంటే ఏంటి, అప్పటికి ఏ దినాలు ఉన్నాయి, ఇప్పటివరకు కూడా ఏ దినాలు ఉన్నాయి తెలుసా? ఈ విషయానికి వస్తే స్త్రీల యొక్క గర్భఫలం విషయంలో, పిల్లలు కనే విషయంలో ఇప్పటికీ ఏం భావిస్తారు? ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఆ పెళ్ళైన తరువాత నేను తండ్రిని కాబోతున్నాను, నేను తల్లిని కాబోతున్నాను అనే భార్యాభర్తలకు ఉన్నటువంటి ఆనందం, వాళ్ళని పెళ్లి చేసి ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ఉన్నటువంటి ఆనందము, చాలా సంతోషిస్తారు ప్రియులారా. ఎందుకు? అది గుడ్ న్యూస్. కానీ అది నేటి వరకు గుడ్ న్యూస్. ఆఫ్ కోర్స్ ఇదే బైబిల్ గ్రంథంలో ఇదే దేవుడి నుంచి వచ్చినటువంటి మాట ఏంటి తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. వావ్, చక్కని క్రాస్ రెఫరెన్సెస్ అంటారు దాన్ని. జాగ్రత్తగా వినండి. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది.
అసలు యాక్చువల్గా త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఎలా ఆశపడుతున్నానంటే, లేకపోతే నాకు ఎలాగా ఆతృత అవుతుందంటే లోపల ఈ ధ్యానం విషయంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు యొక్క గొప్పతనము వర్ణించాలి అని ఆతృత పడతా ఉన్నాను. పచ్చని మ్రాను అంటే చాలా బ్యూటిఫుల్ అర్థాలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలకు అది గుర్తు కాబట్టి, అది ఎప్పుడెప్పుడు చెప్పాలని నాకు చాలా ఒక పక్కన ఆతృత ఉంటే, ఇంకో పక్కన ఏంటంటే ఇలాంటి మాటలు నేను మిస్ చేయదలుచుకోలేదు కూడా. ఇలా ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట ముత్యం లాంటిది. అది నేను స్కిప్ చేయకుండా ముందుకెళ్ళాలి. వెళ్తేనే బాగుంటుంది, అప్పుడే ఇంకా క్లారిటీ వస్తుంది, జనాలకి కరెక్ట్గా అర్థమవుతుంది, ఈవెన్ నాకు కూడా నేను ధ్యానిస్తుంటే ఆనందించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క వచనము, ఒక్కొక్క మాట నేను స్కిప్ చేయకుండా మిమ్మల్ని ధ్యానంలోనికి తీసుకెళ్తున్నాను ప్రియులారా. దయచేసి నేను మనవి చేస్తున్నాను, బీ సీరియస్ ఇన్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ టేక్ లైట్. దయచేసి నేను మనవి చేస్తున్నాను, మీరు బిజీగా ఉన్నట్లయితే ఆ పని పక్కన పెట్టగలిగితే దయచేసి పని పక్కన పెట్టి అయినా వాక్యం వినండి. లేదు చాలా బిజీలో ఉన్నామంటే దయచేసి ఆ పని చేసుకోండి. ఈ రెండు వైపుల దృష్టి పెట్టకండి. దృష్టి పెడితే ఒకవైపు పెట్టండి. ఫస్ట్ ప్రయారిటీ మరియలాగా ఉత్తమమైన ఆయన పాద సన్నిధిలో ఉత్తమమైన బోధ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధిలో ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునామానికి స్తోత్రాలు కలుగునుగాక. కనుక మీరు ఎంచుకోవాల్సింది ఉత్తమమైన పాద సన్నిధే ఎంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. లేదు బిజీగా ఉన్నారంటే ఆ పని చూసుకోండి. కానీ ఎవరైతే బైబిల్ స్టడీలో కూర్చున్నారో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఎవరైతే బైబిల్ స్టడీలో కూర్చున్నారో మరి సీరియస్గా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఓకే, వేరే పనులు ఉండొద్దు, డిస్టర్బెన్స్ చేసుకోకండి, మాట్లాడుకుంటూ ఏదో దృష్టి పెట్టి ఎక్కడో చూసుకుంటూ ధ్యానం మాట్లాడుకుంటూ వాక్యం వినకండి దయచేసి. కారణం ఏంటంటే ఇది మీకు అర్థం కాకుండా పోయిందనుకోండి, అది దేనికి ఉపయోగం లేదు. కనుక దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఒక్కొక్క వచనాన్ని కూడా నేను మిస్ చేయదలుచుకోలేదు. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే, ఏ దేవుడైతే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు, అదే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే గర్భఫలము అది ధన్యములైనవి కావు అనే దినాలు రాబోతున్నాయంట. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును చిత్రవధ చేసినటువంటి ఈ రాజులు ఇంత చిత్రవధ చేస్తే, పచ్చని మ్రానుకే ఇంత భయంకరంగా ఈ పనులు చేస్తే, అంటే నేను తట్టుకోగలను, మీరు తట్టుకోలేరే. ఏ దినం రాబోతుందో తెలుసా? అసలు మామూలు శ్రమలు కాదు, భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. అది మీరు తట్టుకోలేరు, నిజంగా తట్టుకోలేరండి ప్రియులారా. లోకములో ఎన్నైనా వేదనలు, బాధలు ఎన్నైనా తట్టుకోవచ్చు. గర్భఫలం విషయంలో, తల్లి పిల్లల విషయంలో అది కాని పని ప్రియులారా. మన తల్లిదండ్రులు కూడా చూడండి, మన తల్లి కూడా తీసుకోండి. ఆకలితో ఉంటే తల్లి చూసి తట్టుకోలేదు, తన పిల్లలకి ఏమైనా అయితే తల్లి చూసి తట్టుకోదు. పేగు తెంచుకొని పుట్టినటువంటి పిల్లల విషయంలో ప్రత్యేకంగా తల్లికి ఉన్నటువంటి ఆ యొక్క శ్రద్ధ బైబిల్ కూడా చెప్పింది చాలా క్లియర్గా. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువని విడవని ఎడబాయను. అంటే తల్లి మరువదు కదండి, మనకు బాగా తెలుసు. అమ్మ ఎంత చక్కని మాట అది, అమ్మ అనేది. లోకములో ఎవరైనా ఏ సమస్యలైనా శ్రమలైనా ఎదుర్కొంటారేమో కానీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో తట్టుకోలేరు. వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేరు. ప్రత్యేకంగా తల్లి తల్లడిల్లిపోతుంది తల్లి. అది మనకు తెలిసిన విషయమే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సందర్భాన్ని బట్టి. నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను, ఒకసారి న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటే, ఒక గ్రామంలో ఒక చంటి బిడ్డను, ఆ నవారు మంచం ఉంటుంది కదండి గ్రామాల్లో, నవారు లేదంటే ఆ తాడులతో కూడినటువంటి మంచాలు ఉంటాయి. అది అడవిలాంటి ప్రాంతము. అక్కడ తన చంటి బిడ్డను పడుకోబెట్టింది తల్లి. దేని కొరకు అలా లోపలికి వెళ్ళిందో లేదో ఒక చిరుతపులి వచ్చింది అక్కడికి. ఓకే, ఒక చిరుతపులి వచ్చింది. ఆ చంటి బిడ్డను ఆల్మోస్ట్ రీచ్ అయ్యింది. ఆ చంటి బిడ్డను ఎత్తుకెళ్ళడానికి ప్రియులారా లోపల నుంచి తల్లి వచ్చింది. తల్లి ఎవరు? ఒక స్త్రీ. సామాన్యంగా స్త్రీలు
ఎక్కువ భయపడతారు కదండి. చిన్న బొద్దింకను చూసి భయపడతారు, చిన్న బల్లిని కూడా చూసి భయపడతారు కదండి. ప్రతిదానికి భయపడతారు. కానీ ఆ తల్లి చిరుతపులిని మరి ఎలా చూసిందో తెలియదు నాకు. తాను రియాక్ట్ అయిన విధానం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. తను ఎలా రియాక్ట్ అయిందో తెలుసా? ఇమీడియట్గా ఒక కుక్కని తరిమినట్టు తరిమింది ఆమె. ఇమీడియట్గా ఒక కుక్కని తరిమినట్టు తన బిడ్డను కాపాడుకోవడానికి చిరుతపులిని ఎదిరించిందండి. లిటరలీ చెప్తున్నాను, ఒక కుక్కను ఎదిరించినట్టే. మరి ఆ టైంలో ఆమెకి కుక్కలాగా కనబడిందో, నిజంగా చిరుతపులిలాగా కనబడిందో ఏమో కానీ, ఆ తల్లిలో కలిగినటువంటి ఆ వేదన చూడాలి. ఎక్కడ నా బిడ్డను ఎత్తుకెళ్ళిపోతుంది చిరుతపులి అని చెప్పేసి ఎదిరించిందండి. పెద్ద ఆ బొంగు కర్రను తీసుకొచ్చి ఎదిరించి కొట్టే ప్రయత్నం చేసింది. ఆ చిరుతపులి భయపడి పారిపోయిందండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఏ స్త్రీలైతే బలహీనులుగా ఉంటారో, ఏ స్త్రీలైతే మరి గమనించండి, ఈ విషయానికి వచ్చేసరికి ఏ స్త్రీలైతే చిన్న బొద్దింకను చూసి భయపడతారో, అలాంటి ఒక స్త్రీ తన బిడ్డ విషయంలో ఏం చేసిందండి? చాలా కాపాడుకోవడానికి ఏమైనా, అంటే తల్లి పిల్లల విషయంలో ఏమైనా చేయగలరు తల్లులు. అలాంటి వారికి ఒక భయంకరమైనటువంటి శ్రమ రాబోతుందని యేసుక్రీస్తు ప్రభు అలనాడు ప్రవచించినాడు ఆయన బ్రతుకున్నప్పుడు. అది AD 70లో నెరవేరింది. ఏంటంటే చంటి బిడ్డలను బండకేసి కొట్టినారు. వాళ్ళ మెదడులు తల్లుల పాదాల దగ్గర పడితే ఏమవుతుందండి? అంతకంటే వేదన ఇంకేముంటుంది చెప్పండి. అలాంటి భయంకరమైనటువంటి శ్రమ ఆ రోజులో యేసు ప్రభు ప్రవచనం వెంబడి వచ్చినటువంటి మాట నెరవేరింది. అలాంటి భయంకరమైనటువంటి దినాలు రానున్న దినాల్లో కూడా ఉన్నాయి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో రానున్న దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కావచ్చు, ఆయన చివరి దశలో అంత్య దినముల సూచన ఏమిటని ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాడండి. ఆ మాటలు నేటి వరకు కూడా అది నెరవేరుతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నేను ఒక మాట చదవాలన్నా మీ కొరకు, సందర్భం వచ్చింది కాబట్టి నన్ను చదవనివ్వండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము యేసు ప్రభు అంత్య దినాలలో ఏమేమి జరుగుతుందో ఇక్కడ రాశాడు. అవి ఈ రోజుల్లో జరుగుతున్నాయా లేదా మీరే ఆలోచన, నేను చదువుతున్నప్పుడు లేదా ఎవరైనా చదువుతున్నప్పుడు మీరు కూడా విని దాన్ని ఆలోచన చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. మత్తయి 24:3 నుంచి. ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవ గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతకుముందు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు తాను ఈ మాటలు చెప్పినాడంటే, అంత్య దినాల్లో ఏమేమి జరగబోతుందో చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటల్లో ఇప్పుడు చూడండి, 6వ వచనం నుండి, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతారు. అంత మాత్రమే కాదు, మీరు అది జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు కనుక మీరు కలవరపడొద్దు. 7వ వచనం, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము కదండి.
జనాల మీద జనాలు, రాజ్యముల మీద రాజ్యములు పడి కొట్టుకొని వస్తున్నటువంటి దినాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ సమాధానం ఉందండి? ఏ రాజ్యంలో సమాధానం ఉంది? ఏ స్టేట్లో సమాధానం ఉంది చెప్పండి? ఎక్కడ మనుషులు సైలెంట్గా ఉన్నారు? ఎవరికి సమాధానం లేదండి. రకరకాల భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తున్నారు. అంత మాత్రమే కాదు, 8వ వచనములు చూడండి. అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపుతారు. 10వ వచనము, అనేకులు అభ్యంతర పడతారు. ఆ తర్వాత చూడండి 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. 14, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. అంతము ఎప్పుడు వస్తుందో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పినాడు. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ఏ స్త్రీలతో చెప్పినాడో, ఏ ఉద్దేశంతో చెప్పినాడో ఆ ప్రవచనం నెరవేరిపోయింది AD 70లోనే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంతం గురించి మాట్లాడుతున్నటువంటి దినాల్లో ఏమేమి జరుగుతాయనేది మనము గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే వస్తున్నాం ప్రియులారా. ఇందులో అందరికీ తెలిసిన విషయాలు అన్నీ ఉన్నాయి, మనం దాన్ని హైలైట్ చేయదలుచుకోలేదు. కానీ ఇంకా కొంచెం చూడండి, ఈ రోజుల్లో ఎంత భయంకరమైన దినాల్లో జీవిస్తున్నామంటే 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అబద్ధ ప్రవక్తలు అనే మాట ఇక్కడ రాయబడింది. మోసం చేస్తారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు చెప్పాను కదా, ఒక సీనియర్ పాస్టర్ నా దగ్గరికి నన్ను కలవడానికి వచ్చాడని. ఆయన అంటున్నాడు, బ్రదర్, ఈ ప్రాఫెసీ మినిస్ట్రీ ఏదైతే చూస్తున్నామో అది కూడా ఇప్పుడు మూఢనమ్మకమే అయిపోయింది బ్రదర్ అన్నాడు ఆయన. నేను నా బంధువుల విషయంలో మాట్లాడుతూ వచ్చాను. నా బంధువుల్లో అనగా ఈ కర్ణాటకలో విగ్రహారాధనే చాలా భయంకరమైనదంటే దానికి తోడుగా మూఢనమ్మకాలు చాలా నమ్ముతారు. తుమ్మినా కష్టమే, దగ్గినా కష్టమే. ఇంకా అవి చిన్న అయిపోయినాయి అనుకోండి. మూఢనమ్మకాలు తారస్థాయిలో ఉన్నాయి ఇక్కడ. నేను ఒక మూఢనమ్మకాన్ని ఆ పాస్టర్తో పంచుకుంటే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి, ఆయనే స్టన్ అయిపోయాడు. అరే, ఇలాంటి మూఢనమ్మకాలు ఇక్కడ ఉన్నాయా? నేను ఇక్కడే గుల్బర్గాలో ఉన్నాయని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, బ్రదర్, ఈ దినాల్లో ఈ ప్రవచనము ప్రొఫెసీ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా ఓవర్గానే అయిపోయింది. కనుక ఆ విషయంలోకి వచ్చేసరికి క్రైస్తవులు కూడా మూఢనమ్మకాలకి దిగజారిపోతున్నారు. బ్రదర్, మా కొరకు ప్రొఫెసీ చెప్పండి, బ్రదర్ మా కొరకు ప్రేయర్ చేయండి, మీకు దేవుడు ఏం బయలుపరుస్తాడో మాకు చెప్పండి అని వాళ్ళు చెబితే వీళ్ళు దాని కొరకు చెప్పడము, ఇది ఎట్లయిపోయిందంటే సోదే చెప్పే విధంగా అయిపోయిందండి పరిస్థితులు. చాలా మట్టుకు 90% ఇలా ఉన్నారండి. ప్రవచన వరము దేవుడు ఎవరికైతే ఇచ్చాడో అది ఎవరికి ఇస్తాడో, ఎందుకు ఇస్తాడో ఆ టాపిక్ వేరనుకోండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సత్యాన్ని తెలుసుకొని రక్షణలోనికి మెయిన్ పర్పస్ ఏంటంటే సత్యాన్ని జనులు తెలుసుకొని రక్షణలోనికి తీసుకొని రావడానికి ఆత్మవరాలు దేవుడు ఇచ్చాడు. 9 ఉన్నాయి ఆత్మవరాలు. అసలు యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ వేరు, కానీ ఇక్కడ వచ్చింది మాటగా నన్ను చెప్పనివ్వండి. వేదనతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. 90% ఇది రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయింది ప్రవచనం యొక్క పరిచర్య, ప్రొఫెసీ మినిస్ట్రీ. అసలు దేవుడు ఎందుకు ఇచ్చినాడు ఈ ప్రవచనము సంఘానికి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చినాడు. రెండవ కారణం ఏంటనంటే అనేకుల రక్షణ కొరకు ఇచ్చినాడు దేవుడు. నంబర్ 1, ఉన్న సంఘము ఉజ్జీవింపబడడానికి, మార్గదర్శనము దేవుడు ఇవ్వడానికి, దశ చూపించడానికి, సంఘానికి క్షేమము కలగాలడానికి దేవుడు మొట్టమొదటి కారణం ప్రవచన వరాలు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు దేవుడు కారణం అంటే, రెండవ కారణం, అనేకులు సత్యం తెలుసుకోవాలి, రక్షణ లేని వారు రక్షణ పొందాలి. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇది మాత్రమే కాదు, నేను ఓపెన్గా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. 9 వరాలు ఉన్నాయి, అందులో ప్రవచన వరం ఒకటి. 9 వరాలు కూడా వాడాల్సింది 2 ఉద్దేశాల కొరకే ప్రాముఖ్యంగా వాడాలి. ఒకటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, రెండవది ఆత్మల రక్షణ కొరకు. నంబర్ 1, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను.
ఒకటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, రెండవది ఆత్మల రక్షణ కొరకు. ఈ 2 పర్పస్ కొరకు గనక ఉపయోగించకపోతే యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. యువర్ మినిస్ట్రీ ఈజ్ లీడింగ్ టువర్డ్స్ some other place. It will be the out of God's will. If your ministry, whatever the talent or whatever the gift God is given to you, if you are not using for the right purpose, that means you are going on wrong track. Whatever the ministry God given to you, and the gifts which Holy Spirit gives us, 9 gifts. I don't know what are the gifts you have received from the Holy Spirit, God. Whatever it may be, I praise God for that. Use it for the glory of God. Only the main 2 purpose is there. One is to edification of the church, for the edification of the church. Second is for the salvation of the unsaved people. If this purpose is missing in your ministry, my dear brothers and sisters, it will be going to be vain. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? పలువురిని మోసం చేస్తారంటండి. ఎక్కడుందండి ఈ రోజున ప్రవచనాలు? ఎక్కడెక్కడ పోతా ఉన్నాయండి? నాకు కొంతమంది అన్యులు ఉన్నారు ఇక్కడ. గుల్బర్గాలో కొంతమంది అన్యులు ఉన్నారు. ఈవెన్ నాకు నూజివీడు ఆ ప్రాంతం నుంచి కాల్స్ వస్తాయి. ఒక సహోదరి అంటది, పాపం ఆమె అన్యురాలు, సోదే చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అనుభవాలు కొంతమందికి అలవాటు ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కూడా ఏమనుకుంటారంటే, సేవకులకు ఫోన్ చేస్తే ఆమె అంటది, ఫోన్ చేసి మా అబ్బాయి గురించి ప్రార్థన చేసి చెప్పండి, ఏమైంది, మా అబ్బాయికి ఏమైంది, మీకు దేవుడు ఏదైనా బయలుపరిస్తే చెప్పండి. ఎంత శ్రద్ధ చూడండి. కొంతమంది చేతులు చూపించుకుంటారు చిలికా జ్యోతిష్యం లాగా. అలా అవన్నీ మూఢనమ్మకాలు ప్రియులారా. క్రైస్తవ్యంలో కూడా వచ్చేసింది మూఢనమ్మకాలు. బ్రదర్ మాకు ప్రాఫెసీ చెప్పండి. ఏ దేవుడు లేడా నీకు? దశ చూపించడానికి, నీ భవిష్యత్తును నీకు బయలుపరచడానికి దేవుడు లేడా నీకు? ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే ఆయన నీకు నీ జీవితాన్ని చూపించడా? నువ్వు ఎటువైపు వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనతోనే ఉన్నాడు కదా. ఏ పరిశుద్ధాత్మ వరాలు సేవకుడికి ఇస్తున్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నువ్వు పాదాలు పట్టుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరచడా? ఎందుకు ఒకరి మీద డిపెండ్ అవ్వాలి? ఒకరి మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కదా యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఈ లోకానికి వచ్చి తండ్రి అయినటువంటి దేవుడికి మనకు ఆయన ఆ సమాధానం ఏర్పరిచినాడు, ఆ సంబంధాన్ని ఏర్పరిచినాడు అని ఎఫెసీ పత్రిక 2:13లో కనబడుతుంది. మునుపు దూరస్థంగా ఉన్న మనల్ని ఆయన రక్తం చేత మనల్ని సమీపస్తులుగా చేసినాడు, తండ్రితో మనకు సమాధానం ఇచ్చినాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. నా ప్రియమైన సోదరులారా గమనించాలి, అంత్య దినాల్లో ఇది ఎక్కువైపోయింది. ఏంటండి, ఏం ప్రవచనాలు చూస్తూ ఉన్నాయి? ఒక ఆయన అంటాడు, నిన్న రాత్రి 2:30 గంటలకి లేచి నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు కనబడుతుంది అంటాడు ఆయన. ఎంత ఘోరమైన మాట తెలుసండి. దేవుణ్ణి నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు. దేవునామానికి అవమానం తీసుకొస్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. అక్రమాలు ఎక్కువైపోయినాయి, అక్రమ జీవితాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు ఆ సేవకుడు వచ్చిన నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా అదే అన్నాడు. గుల్బర్గా గురించి మేము భారంగా ఆలోచన చేస్తున్నాం, ఏమని ప్రార్థన చేయాలి, గుల్బర్గా పట్టణం కొరకు ఏమని ప్రార్థన చేయాలని మాట్లాడుతున్నప్పుడు ఈ ఒక పాయింట్ వచ్చింది. మర్డర్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. 20 సంవత్సరాలు లోపు లేదా 25 సంవత్సరాల లోపు యవనస్తులు, ప్రతిదినం ఒక యవనస్తుడు చనిపోతున్నాడు, అంటే చంపబడతా ఉన్నాడు. ఆత్మహత్య కాదు, ఆ కేసులు మళ్ళీ వేరున్నాయనుకోండి. మర్డరింగ్ ద పీపుల్, యూతే ప్రతిరోజు ఒక మర్డర్ జరుగుతూ ఉంది గుల్బర్గాలో. ఎవరిని కదిపినా మామూలు చిన్న రీజన్ అండి, చిన్న రీజన్లు, చిన్న రీజన్కి ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు.
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉందంట. అలాంటి అంత్య దినాల్లో మనం ఉన్నాం. మూడవది 14 వచనం, మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై పరలోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. ఇది ఇప్పుడు కనబడట్లేదా? మీరు గమనించాలి. ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ చూసినా కూడా, టీవీలో ఏ న్యూస్ అయినా సరే, లేదా ఇప్పుడు చూడండి క్రైస్తవ ఆ ఛానల్స్ ఎన్నో వచ్చాయి. ఎక్కడ చూసినా వాక్యాలు విరివిరిగా ప్రకటించబడతా ఉంది. అంత మాత్రమే కాదు, వాక్యము విస్తరిస్తూ ఉంది, సువార్త విస్తరించబడతా ఉంది. నార్త్ ఇండియాలో కూడా గొప్ప ఉజ్జీవం వస్తూ ఉందండి. నార్త్ ఇండియాలో కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే హింసకు గురి అవుతున్నారో అక్కడ గొప్ప ఉజ్జీవం ప్రారంభమైంది ప్రియులారా. అక్కడ రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. దేవుడు వాడుకునే వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు. ఆగట్లేదు రాజ్య సువార్త పరిచర్య. దేవుని రాజ్య సువార్త పరిచర్య ఎవరు ఆపలేరు సుమా, గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ, రాజకీయ పార్టీ అయితే ఏ స్టేట్లో అధికారం ఉంటుందో పూర్తిగా వాళ్ళ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాళ్ళని ఎవరు ఆటంకపరచలేరు. ఎందుకు? అధికారము, రాజ్యము, ఆ యొక్క పవర్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు 5 సంవత్సరాలు. వాళ్ళని ఎవరు ఆపలేరు. ఒక మనిషి పార్టీకే ఇంత అధికారంతో వాళ్ళు చేయగలిగినప్పుడు, జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వ భూమండలానికి రాజు, సర్వ భూమండలాన్ని ఆయన ఏలుతున్నటువంటి ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏమేమి చేయలేడండి? ఆయన ఏమైనా చేయగలడు. అందుకే ఆయన రాజ్య సువార్తను ఆపే పని కొండను ఢీ కొట్టడమే. అది ఎవరితో సాధ్యం కాదు. అది నీతో ఎంతనైతో అంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తావేమో కానీ ఓడిపోతావు సుమా. సర్వ ప్రపంచాల్ని గడగడలాడించినటువంటి ఫరో రాజులే, ఐగుప్తు రాజులే దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయిల్ ఫైటింగ్ అగేన్స్ట్ అస్ అంటారు వాళ్ళు. వి కాంట్ ఓవర్కమ్, వి కాంట్ విన్ దిస్ అంటారు. వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన సోదరులారు గమనించాలి. దేవుని యొక్క రాజ్య సువార్త గమనించండి, చాలా విరివిరిగా ప్రకటించబడతా ఉంది. దాని ఈ రోజున ప్రతి చోట అద్భుత రీతిగా దేవుని యొక్క విశ్వాసులు చాలామంది ఉన్నారు పిల్లారా. కనుక దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు అంత్య దినాల్లో ఏమేమి జరుగుతాయో ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాలు నెరవేరుతున్నటువంటి దినాలు ఉన్నాయి. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఇంకా అంత్య దినాల్లో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. అంత్య దినాల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. మనుషుల గురించి, ఆ రోజుల్లో అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడొద్దు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటే రాబో ఆ ఉపద్రవము గురించి హెచ్చరించాడు. ఈ రోజున అందరికీ యూనివర్సల్గా హెచ్చరిక జారీ చేసినాడు ఆయన. ఏమేమి జరుగుతుందనేది మత్తయి సువార్త 24 నేను చదివించాను. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించి పెట్టినటువంటి మాట మన కళ్ళ ముందు అవును అన్నట్టుగానే ఉంటాయి. అంత్య దినాల్లో మనుషులు ఎలా తయారవుతారో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి దయచేసి చదవండి జూమ్లో ఉన్నవారు. 3:1 నుండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనము. అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయని తెలుసుకోండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఇందురు. ఇటు వారికి విముఖుడు వై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క
ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు ఎన్నే యంబ్రేయే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలు చాలు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. చూసారా ఎంత భయంకరమైనటువంటి దినాలు రాబోతాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఇది మన కళ్ళ ముందు కనబడట్లేదా? ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు లేరనుకుంటున్నారా? ఉన్నారు పిల్లరా. మనుషులు స్వార్థప్రియులు, సెల్ఫిష్ లైఫ్, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. బాపురే, కృతజ్ఞత లేనివారు అనే మాట వచ్చింది. 4 భాగాలుగా ధ్యానం చేశాం మనం పోయిన వారం. కృతజ్ఞత ఎంత ప్రాముఖ్యమో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. బహుశా అందుకే ప్రేరేపించాడు తన దాసుణ్ణి, కృతజ్ఞత కలిగి బ్రతకండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి. ఎందుకు మొత్తుకున్నాను? ఆ ఒక్క వర్డ్ మీద 4 పాటలు, 4 ప్రసంగాలు జరిగాయి. చాలా విచిత్రం కదండి. ఒక్క వర్డ్ మీద, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కంటిన్యూగా మాట్లాడిపించాడు? చూడండి, ఇక్కడ వచ్చింది ఆ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, 2వ వచనంలో, కృతజ్ఞత లేని వారు అంత్య దినాల్లో ఎక్కువ అయిపోతారంట. గ్రాటిట్యూడ్ లైఫ్ ఉండదు ఇంకా వాళ్ళ జీవితాల్లో. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండువు. నువ్వు ఇట్టి వారికి దూరంగా ఉండుము, నీ వీపు చూపించు. ఇట్టి వారితో ఫెలోషిప్ చేయకు అంటున్నాడు దేవుడు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, చెక్ యువర్ సెల్ఫ్. ఇలా ఏ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం? ఎంత భయంకరమైన విషయం అండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంటే ఎంత భయంకరమైన విషయం చూడండి. శక్తి మనదే, మన చేతుల్లోనే దేవుడు పెట్టినాడు. నీ భక్తిలోనే నీ శక్తి ఉంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి. చక్కని మాట. నీ భక్తిలోనే శక్తి ఉన్నది. ఆ పవర్, ఏ దేవునియందు భయము భక్తి కలిగి, నువ్వు దేవునియందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే ఆ భక్తి ద్వారా శక్తి నీకు డైరెక్ట్గా లభిస్తుంది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద ఎందుకు ఆధారపడతావండి? చిన్న చిన్న విషయాలక ఒక్కొక్క ఇతరుల మీద ఆధారపడేది. ప్రార్థనా సహాయం తీసుకోవడం మంచిదే, కానీ పూర్తిగా ప్రార్థన సహాయం మీద డిపెండ్ అవ్వడం కాదు. యేసు వచ్చినటువంటి ఉద్దేశాన్ని దయచేసి దాన్ని పక్కన పెట్టకండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే పరలోకపు తండ్రితో నేరుగా మనకు సహవాసము కలపడానికి. యూ కెన్ ఆల్సో టాక్ టు యువర్ గాడ్, యూ కెన్ ఆల్సో రీచ్ టు యువర్ గాడ్. హీ విల్ రివీల్ ద థింగ్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్, అండ్ హీ విల్ రిలీజ్ హిస్ పవర్ ఇన్ యువర్ లైఫ్. ఆయన తన శక్తిని నీకు విడుదల చేయాలని ఆయన ఇష్టపడతా ఉంటే ఎవరెవరి దగ్గర పోయి అడుక్కుంటున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నేను కూడా రక్షించబడ్డాను 95లో. 98లోనే దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ఉపవాస ప్రార్థనలో గోజాడితే నా పట్ల భవిష్యత్తులో నేను ఏం చేయబోతున్నానో దేవుడు నాకు బయలుపరిచినాడు. నేను ఒంటరిగా అప్పటికి రక్షణ పొంది 2-3 సంవత్సరాలే కదా నా యొక్క ఏజ్, స్పిరిచువల్ లైఫ్ ఏజ్. అప్పటికి నాకు ఇంత లోతైనటువంటి అనుభవాలు లేవు. ఆ టైంలోనే నాలో ఆ మంట ఆ లోపల కలిగిందనమాట. యాకోబు దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను. ఇవన్నీ ప్రసంగాలు విని ఎక్కడ పెడుతున్నామండి? యాకోబు అనుభవం మన అనుభవం కావాలి కదా, దావీదు అనుభవం మన అనుభవం కావాలి కదా, పౌలు అనుభవం మన అనుభవం కావాలి కదా, యేసయ్య అనుభవం మన అనుభవం కావాలి కదా. ఇవన్నీ వింటూ ఏం చేస్తున్నామంటే ఈ చెవుతో వింటున్నాము, ఈ చెవుతో వదిలిపెట్టేస్తున్నాం. అనుభవం లేదు, పాడు లేదు. మరి పైకి అన్నట్టు నటన. మేము చాలా భక్తి పరులం అండి.
ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆ చిలుక పలుకులు ఎంత బాగుంటాయో, ఆ నటన చూసిన వెంటనే ఎంత గ్రేట్ భక్తో, ఎంత గ్రేట్ బిలీవరో అనుకోవాలి. పైకి ఎలా ఉండండి, లోపల కూడా అలానే ఉండండి. పైకి భక్తి గలవారి వలె ఉండి, ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారు ఈ అంత్య దినాల్లో ఎక్కువైపోతారంట. ఆయన చెబుతున్న ప్రతి ప్రవచన వాక్కు నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాడో తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు చెప్పినటువంటి మాట ఎటువంటిదో తెలుసా? ఆకాశం నుండి ఒక చుక్క రాలిందనుకోండి, భూమిని తడపడానికి, వర్షం పడడానికి ఆకాశం నుండి నీటి చుక్కలు రాలడం ప్రారంభమవుతే రిటర్న్ వెళ్ళిపోదు, మళ్ళీ ఖచ్చితంగా భూమిని తడుపుతుంది ఆ వర్షం. అలా వచ్చినట్టు వచ్చి పైకి వెళ్ళిపోతుందా? ఎప్పుడు జరగదు. అలా వచ్చినట్టు వచ్చి తప్పకుండా భూమిని తడుపుతుంది. ఆ భూమి నుండి ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. అది ఇర్మియా గ్రంథంలో దేవుడు ఆ మాట రాయించి పెట్టినాడు. ఏ విధంగా ఆ విధంగా నీళ్లు తప్పకుండా ఆకాశం నుండి రాలినటువంటి నీళ్లు భూమిని తడుపుతుందో, మరలా రిటర్న్ వెళ్ళిపోదో, అదే విధంగా దేవుడి నోట వచ్చినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. అందుకే యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నా మాటల్లో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు సుమా. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో, కానీ నేను చెప్పిన మాటల్లో ఒక పొల్లు ఒక సున్నా అంటే ఏంటి? ఒక డాట్, ఒక కామా, ఫుల్ స్టాప్, కామా కూడా వేస్ట్గా బైబిల్ రాయించి పెట్టలేదండి. ఆ ఫుల్ స్టాప్, కామా కూడా అందుకే చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్లో. ఉట్టిగానే కామా, ఉట్టిగానే ఫుల్ స్టాపు, ఇలా హైఫన్, ఆ సింబల్స్ ఎందుకు ఉన్నాయనుకున్నారు? దానికి కూడా దేవుడు వాల్యూ ఇచ్చినాడు. కనుక దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడు అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు కూడా ఈ లోకంలో ఉంటారని చెప్పినప్పుడు, చాలామంది మన కళ్ళ ముందు కనబడుతుంటే ఇది ప్రవచనము నెరవేర్చబడట్లేదా? అంత్య దినాల్లో మనకు కనబడట్లేదా? కనుక దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క ధ్యానము ఆ యొక్క 29వ వచనాన్ని బట్టి నేను ఇవన్నీ విషయాలు మీకు పంచుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రములు. ఆ దినాలు రాబోతున్నాయి అన్నాడు కదా, అలాగా చెప్పు దినములు రాబోతున్నాయి అన్నప్పుడు అంత్య దినాల్లో ఏమి జరగబోతుందో అలనాడు వాళ్ళ గురించి చెప్పినాడు. యెరూషలేము కుమార్తెల గురించి, మన గురించి చెప్పినవి ఏంటి అనే విషయాన్ని నేను మీకు చదివించాను. అర్థమవుతుందా వాక్యం మీకు? నేను అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళలేదు, టాపిక్ మీదనే ఉన్నాను. 29వ వచనం దగ్గర దేవుడు ఎందుకో నన్ను ఈరోజు ఆపినాడు. ఏం చెప్తున్నాడో, యెరూషలేము కుమార్తెలకు ఆ విషయం చెప్పాను. AD 70లో అది నెరవేర్చబడింది. మొదటి శతాబ్దంలో అది నెరవేర్పు జరిగింది. మళ్ళీ మత్తయి సువార్త 24లో చెప్పిన ప్రవచనమే కావచ్చు, పౌలు తిమోతికి రాసినటువంటి ఉత్తరంలో 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పినటువంటి మాటలే కావచ్చు, ఈరోజు మనం చూస్తున్నాం. మన కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, కని విని ఎరగని న్యూస్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలా భయంకరమైన దినాలు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఈ యొక్క చూడండి, ఏది మన ప్రకృతి కూడా అది అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉందేమనిపిస్తుంది. భయంకరమైన దాడి జరుగుతూ ఉంది. ఇంకా హైదరాబాద్లో కొన్ని వందల ఇళ్ళు నీళ్ళలోనే ఉన్నాయి. ఆ మురికి నీళ్ళు ఇంకా కొన్ని ఏరియాస్లో అలానే మొలలోతు వరకు ఉన్నాయి. ఆ మొలలోతున్నటువంటి మురికిలో నుండి శవాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక పక్కన కరోనా వైరస్ COVID-19 యొక్క ప్రభావము పూర్తిగా సమస్య పోలేదు, ఎండ్ కాలేదు. ఈలోపే వర్షాకాలం ప్రారంభమైపోయింది. ఎండాకాలంలో అనుకున్నారు, మనకెంత ధీమా ఉండిందంటే, మన వైపు ఎండలు ఎక్కువ ఉంటాయి, 29 degrees ఉంటే కరోనా వైరస్ తట్టుకోలేదు, అది ఆ వేడికి చచ్చిపోతుంది, మనకేమి కాదు అని ధీమాతో ఉన్నారు. మన పాలకులు అదే మాట చెప్పినారు, అందరు దాన్ని నమ్మినారు, అలానే ఫాలో అయినారు. కానీ ఈరోజు ఏంటండి, లక్షలు దాటిపోయినాయి కేసులు. ఆ ఎండాకాలం పోయింది, ఇప్పుడు వర్షాకాలం వస్తుందిరా బాబు. ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క తడికి ఈ వర్షాకాలంలో ఎక్కువైపోతాయి తుమ్ములు, దగ్గులు. ఎలా ఉంటుందో వైరస్ అని చెప్పేసి అప్పుడే అంచనా వేస్తూ వచ్చాం.
అలా మూలిగే నక్కలాగా ఉంది మన పరిస్థితి. దాని మీద తాటికాయ పడ్డట్టు ఈ వరదలు బీభత్సాలు జరుగుతూ ఉన్నాయి. ఏం కాబోతుంది, ఏం కాబోతుంది, లోకం మీదకి ఏమేమి రాబోతున్నాయి, వేదనలకు ప్రారంభమే ఇవన్నీ కూడా. ఇంకా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్ననే నేను న్యూస్ చూశాను. ఇటలీ దేశంలో మొదటి స్థితి వచ్చింది మళ్ళీ. విన్నారా? న్యూస్ చూసారా? న్యూస్ ఛానల్స్ చూస్తున్నారా? ఇంకా సినిమాలు సీరియళ్ళు చూసుకుంటూ కూర్చున్నారా ఫోన్లలో? ఇంకా సినిమాలు సీరియళ్ళు చూసుకుంటా అది చూస్తున్నప్పుడు భయం రాదా? అరే నేను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను? నేను ఏ టీవీ చూసినా, ఏ ఛానల్ చూసినా, ఆర్ నా మొబైల్ నేను ముట్టినా ఒక పర్పస్ ఉంటుంది దాని వెనకాల. నేను అప్డేట్ అయ్యి కంపేర్ చేసుకుంటా ఉంటాను ఏం జరుగుతుంది లోకంలో అని. అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరుగుతుంది అని. అదొక మనకు ఇన్ఫర్మేషన్ కొరకు దాన్ని మనం వాడుకోవాలి, కంపేర్ చేసుకోవాలి దినాలు ఎలా ఉన్నాయి. ఇంకా టైంపాస్ చేసుకుంటూ సినిమాలు, ఈ మొబైల్ ఫోన్లో బాగా వచ్చేసాయి. ఈ సీరియళ్ళు కూడా బాగా ఎంటర్ అయిపోయినాయి కదండి. సాతానుడికి తెలుసు ఎవరికి ఎక్కడ ఏంది ఇవ్వాలని చెప్పేసి. పిల్లలు కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పిల్లరా, టీనేజర్స్ కదండి, టీనేజర్స్ ఫేస్బుక్ అకౌంట్ కలిగి, నేను చెప్తున్నాను కదా, తల్లిదండ్రులు మరి ఏ ఆలోచనతో సైలెంట్గా ఉన్నారో తెలియదు నాకు. వెల్ ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు కూడా ఐ డోంట్ నో హౌ దే ఆర్ అలౌవింగ్ దేర్ చిల్డ్రన్ టు హ్యావ్ అన్ ఫేస్బుక్ అకౌంట్. టీనేజర్స్ ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సోషల్ మీడియాని, ఒక మంచి ఉద్దేశంతో టెక్నాలజీని దేవుడు మనకిస్తే దాన్ని కూడా కలుషితం చేసేస్తూ ఉన్నారు. చేస్తాడు సైతానుడు, వాడి పని అది. దుష్టులను దుర్మార్గులను వాడుకొని నాశనము పట్టించే ప్రయత్నం వాడు పని వాడు చేస్తాడు. ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ చెరిపే పని వాడదే కదా. ఏదేను తోటను దేవుడు చక్కగా ఆయన తయారు చేసి సృష్టి యావత్తును సృష్టించిన తర్వాత, ఏదేను కూడా తోటను తయారు చేసిన తర్వాత మంచిది అన్నాడు. కానీ ఆదామవ్వలను మనుషుల్ని తయారు చేసిన తర్వాత చాలా మంచిది అన్నాడు. ఇంకా వాడు కంట్లో వాడు ఓర్చుకోలేకపోయినాడు కదా సైతానుడు. సర్పరూపంలో వచ్చేసి మోసం చేసినాడు. మంచిది ఎక్కడుంటుందో అక్కడ చెరిపే ప్రయత్నం చేస్తాడు సాతానుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ రోజున ఇక్కడితో నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ నోటి నుండి వచ్చిన ఏ మాట కూడా వేస్ట్గా పోదు. నువ్వు తప్పకుండా అది నెరవేర్చబడుతున్నది, నీ నోటి వెంబడి వచ్చిన మాట. ఈ అంత్య దినాల్లో మేము కూడా జీవిస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి లిస్ట్ ప్రకారంగా మేము ఉండకూడదు ప్రభువా. మేము కేవలము పైకి మాత్రమే కాదు భక్తి, అంతరంగంలో భక్తి కలిగి ఆ శక్తిని మేము ఆశ్రయించాలి. ఆ కృప మాకు దయచేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అప్పుడు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్తున్నా, నిందల అవమానంలో వెళ్తున్నా, దుఃఖంలో నిట్టూర్పులో ఆయాసంలో నువ్వు బ్రతుకుతున్నా, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నా కూడా నా ప్రేమైన సోదరి సోదరుడా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి కూడా. యోబు పొందినటువంటి శ్రమలు ఇంతవరకు ఎవరు పొందుకోలేదండి. అది యోబుతోనే ఎండ్ అనుకుంటాను. యోబు పొందుకున్నటువంటి శ్రమలు ఇంతవరకు ఎవరు పొందుకోలేదు. ఆ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు తన స్నేహితుడు వచ్చి అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అంటే ఏంటి దాని అర్థం? మన భక్తిలోనే మనకు ధైర్యం ఉంది. మన భక్తిలోనే దేవుడు మనకు శక్తిని ఉంచినాడు. అది మన చేతిలోనే పెట్టుకొని, సంకలో పెట్టుకొని ఊరంతా వెతికే ఆ పని దయచేసి చేయకండి. ఫస్ట్ మీ విశ్వాసాన్ని ఆపరేట్ చేయడం నేర్చుకోండి. నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీ విశ్వాసము మీరు దేవుడి మీద పెట్టి పొందుకునే ప్రయత్నం చేయండి. అలా పొందుకోవడానికి ఈ వాక్యాన్ని మీకు అందించే పని మాత్రమే మాది. సేవకులమైన మా పని ఏంటనంటే, దేవుని నోటి మాటలు మీకు వినిపించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగి మీరు కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి. రక్షించబడిన వారు ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవింపబడిన వారు సాక్షులుగా నిలబడాలి. సాక్షులుగా నిలబడిన వారు దేవుని కొరకు వాడబడాలి అనేదే మోటో ఆఫ్ ది పాస్టర్, ఎవాంజలిస్ట్ ఆర్ ప్రాఫెట్ ఆర్ టీచర్ ఆర్ అపోజల్, హూ ఎవర్ హీ మే బి. ఈ 5-fold మినిస్ట్రీ యొక్క ఉద్దేశం ఏది? ఒక వ్యక్తిని
దేవుని విశ్వాసం వైపు నడిపించకపోతే, రక్షణ లేని వారికి రక్షణ దారి చూపించకపోతే నీ పరిచర్య వేస్ట్ సుమా. నేను ఒక సేవకుడిగా, తోటి సేవకుడిగా నేను ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. దయచేసి మీ పరిచర్యలో ఉన్న మోటో చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీ పరిచర్య మోటో విశ్వాసుల రక్షణ కొరకు లేకపోతే, అంటే మనుషుల రక్షణ కొరకు లేకపోతే, విశ్వాసుల ఉజ్జీవం కొరకు లేకపోతే, నువ్వు ఏం చేసినా అది కౌంటు కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన వరాలను అనేకుల రక్షణ కొరకు వాడుకోండి. దేవుడు నీకు ఇచ్చిన వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి తప్ప పనికి మాలిన వేషాల కొరకు. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి స్వస్థతలు పొందుకొని, ఆరోగ్యాలు పొందుకొని, ప్రవచనాల ద్వారా ఆశీర్వదించబడి అలానే తిరిగి వెళ్ళిపోతే, రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోడా? స్వస్థతలు పొందుకొని, అద్భుతాలు పొందుకొని ఎక్కడుంటాడు? నరకానికే కదా వెళ్ళాలి. అలాంటి వ్యక్తుల్ని పూర్తి రక్షణ అనుభవంలోనికి నడిపించకపోతే యు ఆర్ యూజింగ్ గాడ్స్ గిఫ్ట్ ఇన్ అ రాంగ్ వే అనే విషయాన్ని నేను సేవకులకును అదేవిధంగా నేను విశ్వాసులకును మనవి చేస్తున్నాను. ప్లీజ్ ఆపరేట్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని మీరు ఆపరేట్ చేయండి, మీ భక్తిని మీరు ఆపరేట్ చేయండి. ఈ అంత్య దినాల్లో పైకి భక్తి గల వారి వలె ఉండకుండా అంతరంగ ముందు శక్తి కలిగి బ్రతుకుదాం. ఇట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సురేష్ మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. మంచి దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ సమయంలో మనం చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన నేను చేయబోతున్నాను వాక్య నిమిత్తం. అదేవిధంగా ప్రత్యేకంగా ఎవరైనా ప్రార్థన మనల్ని అడిగితే వారి నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థన మనలో ఉంటే దయచేసి త్వరగా తెలియజేయండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఉన్నాయండి. నవీన్ గురించి అన్న, కరోనా పాజిటివ్. నవీన్ గురించి ఓకే, ప్రార్థన చేద్దాం. ఇంకెవరున్నారా? సరే, లేకపోతే చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో నీ దాసుడి ద్వారా నీ మాటలు వినిపించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము అంత్య దినములు ఉన్నాం, అపాయకరమైనటువంటి రోజుల మధ్యలో మేము ఉన్నాం నాయన. మరి ఇటువంటి పరిస్థితుల్లో పైకి మేము భక్తి గలవారై ఉండి మా అంతరంగములో నీ శక్తిని కలిగి లేకపోతే వ్యర్థమైన భక్తి అని, ఆ భక్తి మమ్మల్ని నాయన నీతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళదని, మా జీవితాలను అనేకులకి దీవెనకరంగా మార్చదని మేము నాయన మరి ఈ సమయంలో ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో మేమందరం కూడా పైకి మాత్రమే భక్తి కలిగిన వారమే కాకుండా లోపల శక్తి కలిగిన వారమై ఉంటూ నేను నీ మహిమ కొరకు లోకంలో జీవించడం కృప ఇచ్చేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభా, దాసుని కూడా మరి వాడుకునే దాన్ని బట్టి వందనాలు. దాసుడు తన కుటుంబానికి కూడా ఇంకనూ బలపరచండి. ఇంకా నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందు నిమిత్తము గుల్బర్గా ప్రాంతం వెళ్ళారు, ఆ నిశ్చిత్తము ఉద్దేశంలో నీ యొక్క మహిమ కొరకు బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్న అవసరాలు తీర్చండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన అవసరాలు అడిగి జ్ఞాపకం చేసుకోండి. ఆయన సహోదరుడు నవీన్ గురించి ప్రార్థన చేస్తున్నాను. కరోనా పాజిటివ్, తనకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ గా తీసుకువచ్చి నాన్న నీ మనం ప్రార్థన చేస్తున్నాను. సహోదరు రామశిష్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. కాళ్ళకి గాయం దెబ్బ తగిలి ఉంటుండగా సహోదరుని కూడా తన కాళ్ళు ముట్టిన ఆయన సంపూర్ణ స్వస్థపరచండి. అదేవిధంగా కిరణ్ అన్న వాళ్ళ అమ్మగారి సెలక్షన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన సర్జరీ చేయాలని అనుకుంటుండగా కాలు నేను ఏమో ఇరుగుంటుండగా సర్జరీ విషయంలో సహాయం చేయండి. మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ఇంకా ఎవరెవరైతే ప్రార్థన మనల్ని అడిగినారో వారందరినీ కూడా పేరు పేరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆన్లైన్లో పాలు పంచుకున్న వారిని, ఇక ఫేస్బుక్ ద్వారా వాక్యాలు వింటున్న వారిని కూడా నన్ను దీవించమని, ఆశీర్వదించమని, నన్ను వాక్యము ప్రతి ఒక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని, మెట్టుకుని చిత్తము ఉద్దేశము కలిగి గ్రహించిన వారు జీవించడం కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ప్రభువా మరి కరోనా నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి మా దేశంలో ఇంకా దీని యొక్క ప్రభావం భయంకరంగా ఉంటుండగా దీని వ్యాక్సిన్ త్వరగా వచ్చేటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే కరోనా అయితే బాధపడుతున్నారో
నాయన ఇబ్బందులు పడుతున్నారు, ట్రీట్మెంట్ కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు, మరణ ఛాయలు ఉన్నారు ప్రభా. వారందరికీ ప్రభా ముట్టి నాయన స్వస్థత దయచేయండి, నాయన అవకాశం దయచేయండి. నేను ఈ రాత్రి కాల సమయంలో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఈ విధంగా నీ కార్యము ప్రతి ఒక్కరి విషయంలో జరిగించమని, నాయన యొక్క దీని ప్రభావం సంపూర్ణంగా నాయన తగ్గించమని. ఇప్పటికే కొంతవరకు తెలుగు రాష్ట్రాలు కరోనా యొక్క ప్రభావం తగ్గిందని మేము వింటున్నాం. ఇటుగా నాయన సంపూర్ణంగానే తీసివేసి ఎవరికి వ్యాధి సోకకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అంటే నీకు వందనాలు చెల్లిస్తూ వ్యాక్సిన్ కూడా త్వరగా రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానం దయచేయమని, అదేవిధంగా మా దేశానికి మా యొక్క రాష్ట్రాలకు కూడా ప్రభావ మంచి వాతావరణం దయచేయండి. మన దినాన వారి వరదలను బట్టి వర్షాలను బట్టి ఎంతగానో హైదరాబాద్లో మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ఉంటుండగా మరలా ప్రభావ మరి తిరిగి మాకు నాయన మరి పంటలు నష్టపోకుండా ఏదైతే పోయిన నష్టాన్ని కూడా తిరిగి పొందుకుంటూ సహాయం చేయడం ప్రారంభం చేస్తూ మంచి ప్రకృతి వాతావరణం మాకు అనుగ్రహించండి. మా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రి ప్రతి నాయకుడిని ప్రభా మీ జ్ఞానం దయచేయండి ప్రభా. మీరే కృప చూపించండి వారి విషయంలో, ఆత్మలకు రక్షణ పరిపాలించటకు జ్ఞానం దయచేయమని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ మరి మమ్మల్ని అందరినీ రాత్రి కాలం సమయంలో మీ చేతులుగా అప్పగించుకుంటూ మరలా నీ చిత్తమైతే రేపు రాత్రి ఈ విధంగా మేము కలుసుకునేంత వరకు నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినంగా బతినాడికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమాన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దీనిని మరువకుము. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు పేరు పేరున అందరికీ ప్రభు పేరు మరొకసారి అందరికీ వందనాలు.